గుడ్ ఈవినింగ్ జేబీఎం. రేపు మార్చి 6వ తారీఖులో జరగబోయేటువంటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సన్మాన కార్యక్రమం అనేది శిల్పకళా వేదిక హైటెక్ సిటీలో భారీ ఎత్తున జరగబోతుంది. నా పేరు చిన్నపాక స్వామి. నేను బైండ్ల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బీటు తెలంగాణ బైండ్ల ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేనికి చేస్తున్నారంటే, రేపు 30 సంవత్సరాల నుంచి ఏదైతే పోరాటం చేసిర్రో మందకృష్ణ గారు చేసినటువంటి కార్యక్రమంలో సుప్రీంకోర్టు తలుంగి అది తీర్మానం తెచ్చిర్రు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఒప్పుకున్నారో ఏమని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి ఎమ్మటే తెలంగాణలో మొట్టమొదటిగా ఏబీ వర్గీకరణ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము బైండ్ల కులంలో మేము గ్రూప్ 2లో ఉన్నాము. 9% అనేది కేటగిరీలో ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో. కాబట్టి దీనికి ప్రోగ్రామ్కి మాదిగ ఎంప్లాయీస్తో పాటు మాదిగలో ఉన్నటువంటి మిగతా కులాలు లైక్ బైండ్ల, మోచి, మిగతా కులాలతో పాటు మేము కూడా ఆ బెనిఫిట్స్ని ఫలాలని మేము కూడా అభివృద్ధి ఫలాలు మనం కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు మేము కూడా బెనిఫిట్ పొందుతున్నాం. కాబట్టి దానిలో భాగంగా మేము కూడా ఒక కృతజ్ఞతా భావం చూపించాలి. కాబట్టి సీఎం గారికి మేము సన్మానం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్లస్ మాలో ఉన్న లాయర్సు, డాక్టర్స్, ఇంజనీర్సు, అందరూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి దాదాపు 1000 మంది దాకా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడానికి మేము సిద్ధమైనాం. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ కాసిం సారు, మన మేడి రమేష్ ఏడీ గారు, మరి అడ్డూరి లక్ష్మణ్ గారు గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇది ఘనంగా నిర్వహించబోతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి మాజీ సీనియర్ రాజకీయ నాయకులు ప్రజెంట్ శేషన్గాపూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీ గౌరవ మాన్య శ్రీ కడియం శ్రీహరి గారు ప్లస్ అదేవిధంగా వరంగల్ ఎంపీ ఏకైక ఎంపీ ఉన్నటువంటి మాదిగ సమాజ వర్గం నుంచి బైండ్ల సమాజం ఉన్నటువంటి ఎంపీ కడియం కావ్య గారు కూడా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలు ప్లస్ అందరూ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యి ఒక మాదిగ సమాజానికి మొత్తం కూడా ఒక దిక్సూచిలాగా ఉన్నట్టు అందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బైండ్ల విద్యార్థులు, బైండ్ల మేధావులు, బైండ్ల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలి వచ్చి మనకు ఐక్యతను చాటుకొని మన కృతజ్ఞత భావం చాటాలని చెప్పేసి ఈ రకంగా రేపు మార్చి 6వ తారీఖు ఉదయం 11:30 వరకు హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో మనమందరం కూడా ఐక్యంగా ఉండి మనం కూడా ఉన్నాం సమాజంలో, మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, మనం కూడా మన ఉనికిని చాటుకోవడానికి ఒక మంచి అవకాశం. ప్లస్ మోర్ ఓవర్ మన కృతజ్ఞత భావం చూపించడానికి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు చూపించడానికి ఒక వేదికలో ఏర్పడింది. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛంద తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై బైండ్ల ఐక్యత వర్ధిల్లాలి.